హాయ్ ఫ్రెండ్స్, ఇందాకనే మమ్మీది పూజ అయిపోయింది. ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది, కానీ ఇంకా టిఫిన్ చేయలే మమ్మీ. ఏం టిఫిన్ చేస్తుందో అడుగుదాం రండి. హాయ్ మమ్మీ. హాయ్ మిల్కీ. ఇంకా టిఫిన్ చేయలేవు? ఇప్పుడే పని అంతా ఏం చేసినా కదా, కొద్దిసేపు కూర్చుందామని కూర్చుంటాం. ఏం టిఫిన్ చేస్తావు? టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. ఉప్మా వద్దు, మ్యాగీ చెయ్యి, డాడీ తెచ్చింది కదా. మ్యాగీ ఇప్పుడు మ్యాగీ చేయన్నా ఉప్మా చేయన్నా? మ్యాగీ. సరే అయితే చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే మిల్కీ టిఫిన్కి అయితే మ్యాగీ చేసేయమంటుంది. మ్యాగీ అయితే చేస్తా ఇక టిఫిన్కు. మ్యాగీ ప్యాకెట్ ఆల్రెడీ డిమార్ట్లో తీసుకొచ్చిండు ఆయన. చేస్తా. ఏమేమి తీసుకుంటున్నాం మమ్మీ? కూరగాయలు, బీన్స్, క్యారెట్స్, ఇంకా బఠానీలు లేవు కదా, బఠానీలు వేస్తే మంచిగా అవుతుంది, కానీ బఠానీలు లేవు. ఏం కాదులే, అందుకే ఉన్న వీటితో అయితే చేసేస్తున్నా. కొన్ని కూరగాయలు ఎక్కువ వేయకు. మరి మ్యాగీ చేయమంటావు, కూరగాయలేమో వేయకద్దంటావు. నాకేమో కూరగాయలు వేస్తేనే నచ్చుతుంది. సరే, నువ్వు తినే దాంట్లో కూరగాయలు వేసుకున్న దాంట్లో వేయకు. సరే, నువ్వు తింటప్పుడు కూరగాయలు తీసి నాకు. సరే. కూరగాయలు వేయకపోతే వెజిటేబుల్ వేయకపోతే నాకు మసాలాలనే వెజిటేబుల్ పీసెస్ వస్తాయి తెలుసా మమ్మీ? వస్తాయి అవి నచ్చేనా? మంచిగానే ఉంటాయి మమ్మీ. అవును మమ్మీ, ఈసారి కూడా తిండి పోటీ చేద్దామా? తిండి పోటీ ఏ వద్దు. ఎందుకు భయపడుతున్నా నా చేతులు ఓడిపోతా అని? నేనా భయపడుతున్నా? ఒక్కసారి అంటే ఓడిపోతాం, ఊరికి ఓడిపోతాం. అయితే ఈసారి పెట్టుకుందాం. నువ్వు ఓడిపోతావని భయపడుతున్నావు మమ్మీ, అందుకే ఒప్పుకుంటలేవు. కాదు, చేద్దాం మరి. అంటే ఏదో ఒక్కసారి ఓడిపోయినా మరమర. సరే అయితే చేస్తావా? చేద్దాం. ఈసారి అయితే నీకు పక్క ఓడగొడతా, పనిష్మెంట్ మాత్రం నీకు ఇస్తా. చూద్దాం మమ్మీ. అప్పుడు ఈసారి నీకు ఏ పనిష్మెంట్ ఇస్తా? నాకేమో లాస్ట్ టైం ఓడలు చూసినావు కదా, ఇప్పుడు నీకు నువ్వు ఓడిపోయినావు అనుకో, నీకు గట్టిగా ఇస్తా ఈ పనిష్మెంట్. సరే, ఏం భయపడను అట్లా నీలాగా. సరే చేద్దాం అయితే. సరే అన్న, ఉల్లిగడ్డ తీసుకోకటి. పెద్దదా? చిన్నది తీసుకో, పెద్దది అవసరం లేదు. అన్ని పెద్దవే ఉన్నాయి. పెద్దదాంట్లో ఏదో ఒకటి చిన్నది ఉంటుంది కదా, తీసుకో. అయ్యో సారీ. అంతేగాని నూనె పోయొద్దు మమ్మీ. మ్యాగీకి నూనె ఎక్కువనే పడుతుంది, మరీ మరీ ఎక్కువ ఉండదు. నేను చేసినప్పుడు అయితే ఎక్సలెంట్ వచ్చింది. మళ్ళీ ఆయిల్ అంటేనే కదా మర్ర వంట చేస్తావు నువ్వు, అందుకే మంచిగా వచ్చిందని చెప్పిన ఆ రోజు. అవునా? అంటే అంత చెండాలంగా చేస్తున్నావా? కానీ మంచిగా అయింది. కాకపోతే చెండాలంగా చేసినా అంటున్నావు కదా, జస్ట్ వాటర్ పోసి పెట్టేసినావు. అది అట్లనే చేస్తారు మమ్మీ, అలా మళ్ళీ ఎక్స్ట్రా కూరగాయలు వేయరు అసలు. అలా కూరగాయలు వేయరు అంతటి. మ్యాగీ వెనకాల కూడా ఉంటుంది, చూపిస్తావు మనం. అలా చూపిస్తా, ఇడనే ఉంటుంది. ఇంకొక ఇది ఇదిగో, ఫస్ట్ నీళ్ళు పోసి ఉడకబెట్టా, తర్వాత మ్యాగీ వేయాలి, తర్వాత మసాలా వేసి కలపాలి, అంతే. నువ్వు మాత్రం కూరగాయలు నూనెలు వేస్తున్నావు. కానీ నాకు కూరగాయలు వేస్తేనే నాకు నచ్చుతుంది, అర్థమైందా? అబ్బో, నూనె వేడైనట్టుంది కదమ్మా. చాలే. అన్నీ వేసేస్తున్నావా మమ్మీ? అన్నీ వేసేస్తాయి. వద్దా, రెండు ఉండని 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 పెట్టేసి ఉండని. నేను చేస్తే ఎప్పుడైనా. సరే అయితే రెండు ఉంచు మసాలాలు. రెండే ఉంచుకుంది, ఉంచినది. గుడ్ గర్ల్. ఎంతసేపు అవుతుంది మమ్మీ? అసలు 2 నిమిషాలు వేసేదాన్ని 10 గంటలు చేస్తున్నావు. టేస్ట్ రావాలంటే టైం పడుతుంది. దానికి అట్లా అవసరం లేదు, 2 మినిట్స్లో అయిపోతుంది. నువ్వే వేసుకొని అయితే పక్కకి మమ్మీ వేస్తా, అయిపోతేనేం కాదు. చెప్పినా కదా నూనె వేడాలని. ఫ్రిడ్జ్లో కలెమ్మలు తీసుకురాపో, డబ్బాలో పెట్టిన.
తీసుకురాపు. ఏం కూరగాయలు వేస్తావో ఏమో. కూరగాయలు కాదు కాదా ఇదేనా మమ్మీ వైట్ బాక్స్ వేసినావు పాటు ఎక్కువ వేయకు. బఠానీలు ఉంటే భలే ఉంటుంది, బాగా అయితే బఠానీలు ఉంటుంది. నిన్ను వస్తానుగా డిమార్ట్కి. ఇప్పుడు అని అంటున్నా. నిన్ను వస్తానందుకే పొద్దునే లేచిన. కాలుతుందా అంటే 17 ఏళ్ళ అదే ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడైతే ఇవి మంచిగా అయిపోయినాయి. ఇందులోనే మసాలా వేయవా? మసాలా వేయ, కారం వేసిన తర్వాత వేస్తా. అవి కూడా వేస్తారు. నేను చూసినాక తెలుసు మా మ్యాగీలు ఇవన్నీ కూడా వేస్తారా. కారం వేయకపోతే ఏం టేస్ట్ ఉంటుంది? కారం మసాలా వేస్తే అంత మసాలా ఏం బాగుంది. కూరగాయలు వేస్తే ఏమో బాగుంటాయి మమ్మీ, అంత కూరగాయలు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు పోస్తావా మసాలా వేసినాక? పోసా వేస్తావా? నువ్వు చాలా వింతగా చేస్తున్నావు మన నాయ. ఇంకా ఇంట్లో టమాటా వేయాలి, నాకు నచ్చదు కాబట్టి వేస్తలేను. అసలు టమాటానే వేయొద్దు. ఇలా ఒకసారి చూసినావు మమ్మీ కవర్ ఏది? ఆ కవర్ పైన జస్ట్ నీళ్ళు పోయాలి, దాంట్లో మసాలా వేయాలి, తర్వాత మ్యాగీ వేయాలి, 2 నిమిషాలు ఉంచితే అవుతుంది. ఎంతసేపు మా ఆకలి అవుతుంది. అయిపోతుంది ఎంతసేపు. వాటర్ పోసేసి నువ్వంటే కాఫీ తాగుతున్నాయి, అవేం తాగా కదా. అవన్నీ మంచి కాదు, కాఫీ టీ పాలు ఏం మంచిగా కావు, తాగదు. చెప్పేటోళ్ళే పార్టీ కదా మమ్మీ. నేను 1 టైం తాగుతున్నా కదా, 1 టైం కూడా బంద్ చేస్తాయి. 1 టైం కాదు, సెకండ్ టైం బంద్ చేస్తా అని చెప్పు మమ్మీ. నేను తాగేది మార్నింగ్ ఒకటే కాబట్టి ట్రై చేస్తా బంద్ చేయడానికి. ఈవినింగ్ తలకాయ నొప్పి అంటావు. అదొక ప్రాబ్లం, హెడేక్ వస్తుంది. తాగకపోతేనేమో హెడేక్ వస్తుంది అట్లా. కానీ బంద్ చేయాలి. ఏదో కాఫీలు టీ మంచిగా కావాలి, అలవాటు అయింది కాబట్టి తాగేదగ్గర తప్పట్లేదు. అది మన బాడీలో ఉన్న వాటర్ తగ్గియడం వల్ల మనకి హెడేక్ వస్తుంది తెలుసా మమ్మీ. ఇంకా దాన్నే తాగుతారు. నాకు తెలియదు కదా, నువ్వు చెప్పాలి అక్కడ. నేను ఆల్రెడీ ఎన్ని వీడియోలు చూపించినా మమ్మీ నీకు తాగొద్దు అని. వింటావా? ఎన్నో తాగుతా అంటావు. అయిందా మమ్మీ? వేస్తా ఇప్పుడు మ్యాగీ. వేయు. సరిపోతుందా మమ్మీ? బాగుందా? కరెక్ట్ అవుతుంది. ఎక్కువ అవుతుందేమో. ఏం కాదు. ఉడికిపోతాయి. ఉడకండి కొద్దిసేపు. అయిందా మమ్మీ? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పెట్టన్నా తింటావు ఇక? తిండి పోటీ అన్నావు కదా మమ్మీ. తిండి పొడి చేయాలి. సరే అయితే తొందరగా చేద్దాం, నాకు ఆకలి అవుతుంది. సరే. ఇప్పుడైతే మ్యాగీ అయితే వేసేసిన. ఇక మీకు తిందామంటే తిండి పొట్టి చేద్దాం అన్నది కదా, ఇక తిండి పొట్టి అయితే చేస్తాము. ఆ తిండి పొట్టిలో ఎవరు గెలిచినాం అనేది నెక్స్ట్ వీడియో పెడతాము. ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.